స్త్రీలలో ఎగ్ క్వాలిటీ సరిగా లేక సంతానం కలగటం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది. రకరకాల ఐవీఎఫ్ ట్రీట్మెంట్లకు వెళ్ళినప్పుడు కూడా ఎగ్ క్వాలిటీ సరిగా లేదు, అది ఇంప్రూవ్ అయితే కానీ మీకు సక్సెస్ రేట్ ఉండదని కూడా డాక్టర్లు చెప్తూ ఉంటారు. సహజంగా గర్భధారణ జరగాలన్నా, అలాంటి ట్రీట్మెంట్లకు వెళ్ళే వారికి కూడా ఎగ్ క్వాలిటీ తక్కువ టైంలో పెరగాలన్నా మీరు మందులు అసలు వాడకుండా ఇంట్లో ఉండి న్యాచురల్గా 3-4 మంత్స్లో ఎగ్ క్వాలిటీని హెల్దీగా చేసుకునే మంచి డైట్ ప్లాన్ ఉంటుంది. అదే న్యాచురల్ డైట్ ప్లాన్. నేచర్ ఇచ్చిన ఆహారాలు, హై ప్రోటీన్, హై న్యూట్రియంట్స్ ఉండే ఆహారాలు తీసుకుంటే ఎగ్ క్వాలిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాంటి ఆహారాల్లో ఉదయం ఒక గ్లాసు వెజిటబుల్ జ్యూస్ త్రాగండి, 200 ml చాలు. అలా త్రాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లో 2-3 రకాల స్ప్రౌట్స్, ఫ్రూట్స్ లాంటివి పెట్టుకోండి. ఇదే బ్రేక్ఫాస్ట్లా మీరు తినేసేయండి. మొలకెత్తిన విత్తనాలు, హై ప్రోటీన్, ఎక్కువ పోషకాలు, 2 ఎండు గింజల్లో వచ్చే పోషకాలు 1 గింజలోనే పెరిగిపోతాయి మొక్క వచ్చేసరికి. అలాంటి మొలకెత్తిన విత్తనాలు, ఫ్రూట్స్ ఇట్లా తీసుకోండి. మధ్యాహ్నపూట భోజనంలో మీకు ఇష్టమైన భోజనం చేయండి. సాయంకాలం మాత్రం ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవటం కోసం ఒక గ్లాసు ఫ్రూట్ జ్యూస్ 150-200 ml కొద్దిగా తాగండి. ఒక హాఫ్ అన్ అవర్ గడిచాక డిన్నర్లో నానపెట్టిన పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, ప్రొద్దుతిరుగుడు పప్పు, కాస్త బాదం పిస్తాలు లాంటి ఇట్లా విత్తనాలు ఏవైనా సరే 4 రకాల విత్తనాలు ప్రొద్దునే అనేసి నానపెట్టుకోండి. అన్ని విత్తనాలు తిని ఫ్రూట్స్ తినేయండి డిన్నర్. ఇట్లా ఉదయము సాయంకాలం 2 సార్లు న్యాచురల్ ఫుడ్ కనుక మీరు తినగలిగితే, నట్స్ అండ్ ఫ్రూట్ కాంబినేషన్లో ఇలా తినగలిగితే ఎగ్ క్వాలిటీ మీకు 3-4 నెలల్లో మంచిగా హెల్తీగా అయిపోతాయి. ఫోలికల్స్ కూడా పర్ఫెక్ట్గా రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి డైట్ అనేది మీరు ఇంట్లో ఉదయం సాయంకాలం మార్చుకోగలిగితే రూపాయి ఖర్చు లేకుండా సింపుల్గా ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని విజ్ఞప్తి.